అందరికీ నమస్కారం. మన ఛానల్లో నిన్ననే ఒక వీడియో చేశాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు అని. నిన్న రాత్రి మన ఛానల్లో పోస్ట్ అయింది ఆ వీడియో. కరెక్ట్గా కొన్ని గంటల తేడాతోటి ఇవాళ మధ్యాహ్నానికి ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి కోర్టు వాయిదాకు వచ్చినటువంటి అనంతబాబుని పోలీసులు కోర్టు దగ్గర అదుపులో తీసుకున్నారు. ఇప్పటికీ మనకున్న అప్డేట్ మేరకు ఆయన్ని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చేపు ఇంట్రాగేషన్ చేసి కోర్టుకు హాజరుపరుస్తారు. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కి పంపటమా ఏంటనేది తెలియాల్సి ఉంది. సరే, ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరొకసారి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మీరు దృశ్యం సినిమా చూసారా? దృశ్యం సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ అనంతబాబుకు సంబంధించిన కేసులో కూడా అన్ని ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు అనంతబాబు మీద ఉన్న అసలు కేసు ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన కారు డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అనేది కేసు. ఆ కేసులో అక్యూజన్ నెంబర్ 1గా అనంతబాబు ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాకపోతే అప్పుడు కేసు విచారణ సరిగా జరగలేదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, వైసీపీ అధికారంలో ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అనంతబాబు సన్నిహితుడిగా ఉన్నాడు. కాబట్టి ఏదో నామకే వాస్తు విచారణ చేశారు. తప్పని పరిస్థితుల్లో ఏదో తోసేస్తే కింద పడి చనిపోయాడు అన్నట్టుగా కేసు ఛార్జ్షీట్ కూడా పెట్టారు. ఛార్జ్షీట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం భార్య, సోదరుడు అనేక ఆరోపణలు చేశారు. ఎవరు ఏ ఆరోపణ చేసినా అధికారంలో ఉన్నది వైసీపీ, వినేవాడు ఎవడు ఉన్నాడు? ఎప్పుడైతే అధికారం వైసీపీ నుంచి కూటమి చేతుల్లోకి మారిందో ఆ బాధితులు ఎవరైతే సుబ్రహ్మణ్యం సోదరుడు, సుబ్రహ్మణ్యం భార్య, వీళ్ళు కొంత యాక్టివేట్ అయ్యి అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారిని కలిశారు. వాళ్ళకి జరిగిన అన్యాయం మొత్తం చెప్పుకుంటే ఆయన వాళ్ళని తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్గా తీసుకొని పోలీసులు విచారించారని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ మళ్ళా సీరియస్గా స్టార్ట్ అయిన తర్వాత అనంతబాబు పాత్ర మాత్రమే కాదు, సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య పాత్ర కూడా ఉంది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ళ భార్యను కూడా ఇటీవలే విచారించారు. అయితే ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసును విచారించింది పెద్దిరాజు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయన అనంతబాబు ఫేవర్గా ఉన్నారు అని చెప్పేసి ఆయన విఆర్కి పంపించేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని రవికుమార్ అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని విచారణాధికారిగా పెట్టారు. అయితే ఇతను కూడా అనంతబాబు ఫేవర్గా ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు. ఇతనుకు వాళ్ళ భార్యను విచారించే క్రమంలో ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసేవాడట. ఏం ప్రశ్నలు అడుగుతారు అనేది ఈయన ముందుగానే వాళ్ళ భార్యకి సమాచారం ఇచ్చేవాడట. ఈ ఆరోపణల మేరకు ఇప్పుడు ఈ రవికుమార్ కూడా పక్కన పెట్టి చెన్న కేసు అనేటువంటి ఇంకొక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఈ కేసును అప్పచెప్పారు. అంటే ఈ కేసులో విచారణ అధికారులుగా 3 మారారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో పెద్దిరాజు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఫస్ట్ రవికుమారు. ఆ రవికుమార్ కూడా అనంతబాబుతో చేతులు కలిపాడు, అనంతబాబుకి అన్ని సమాచారం ఇస్తున్నాడు, వాళ్ళ భార్య విచారణ సందర్భంగా కూడా క్వశ్చన్ పేపర్ ముందుగానే లీక్ చేశాడు అనే కారణం చేత ఇప్పుడు చెన్న కేసు అనేటువంటి మరొక విచారణాధికారిని పెట్టారు. అయితే ఇప్పుడు అనంతబాబుని అదుపులో తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఆ కేసులో తన భార్య తాను ఇరక్కపోతున్నామన్న విషయాన్ని గమనించినటువంటి అనంతబాబు ఆ కేసులో సాక్ష్యాలు లేకుండా చేయటం కోసం 9 ప్రధానమైనటువంటి సాక్షుల్ని తన ఒక అపార్ట్మెంట్కి పిలిచి వాళ్ళని బెదిరించేసి ప్రలోభపెట్టి ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తాను, నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి ₹1,00,000 చేతిలో అడ్వాన్స్గా పెట్టి ఒక్కొక్కరికి ₹1,00,000 అడ్వాన్స్గా చేతిలో పెట్టి ఈ విషయం ఇంకెవరికన్నా చెప్పారంటే చంపేస్తాను, సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడో మీరు కూడా అలాగే చనిపోతారు అని బెదిరించేసి పంపించాడట. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ₹1,00,000 అప్పచెప్పి ₹4 లక్షల పోలీసులకు అప్పచెప్పి జరిగిన విషయం అంతా పోలీసులకు వివరించారు. సుబ్రహ్మణ్యం సోదరుడికి దీని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో అంటే సాక్షులను తారుమారు చేయడం కోసం సాక్షులను ప్రలోభపెట్టి బెదిరించాడు అనేటువంటి కేసు మీద ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. చూడండి, మొదట్లో చంపేశాడు, డోర్ డెలివరీ చేశాడు, అక్కడితో ఆగల. ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం, సాక్షుల్ని ప్రలోభపెట్టి బెదిరించే ప్రయత్నం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేర స్వభావంతోనే ఉన్నాడు. ఏమాత్రం మనిషిలో మార్పు రాలే. మళ్ళీ ఆ మనిషిని వైసీపీ ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తూనే ఉంది, వాళ్ళ పార్టీలో కీలకమైన నాయకుడిగా కంటిన్యూ చేస్తూనే ఉంది. కనీసం ఆ మనిషిని పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామని కూడా అనుకోలే. బాధ్యతారాహిత్యం కాదండి? అంటే ఇది క్రైమ్ని వైసీపీ ఎంకరేజ్ చేయడం కాదా? అసలు ఒక దళితుని చంపేసినప్పుడే ఆ పార్టీ అతను కనీసం సస్పెండ్ చేయాలి, అతని పార్టీ నుంచి దూరం పెట్టాలి. ఆ కేసులో అక్యూజ్ నెంబర్గా ఉన్నప్పుడే, జైలుకి వెళ్ళినప్పుడే. సరే, అది ఓన్ చేసుకున్నారు. ఇప్పటికీ అతను ఇంకా క్రైమ్ చేస్తున్నాడంటే అంటే పార్టీ సపోర్ట్ చేయటం వల్లేగా. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు అనంతబాబుకు ఉండటం వల్లేగా.
ఈ పాటికి అతన్ని వైసీపీ డిజోన్ చేసుకోగలిగి ఉంటే, అతని ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేపించి కనుక ఉండి ఉంటే ఇంత ధైర్యం చేసేవాడా? ఒకవైపు పోలీసులతో చేతులు కలుపుతాడు, ఇంకోవైపు సాక్షుల్ని బెదిరిస్తాడు, ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయండి. అవన్నీ చెప్పడం బాగోదు ఓపెన్గా. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు, ఎందుకు చేయగలుగుతున్నాడు? అతని వెనకాల ఏం చేసినా సరే సపోర్టింగ్గా ఉన్నటువంటి ఒక టీం ఉంది కాబట్టి, ఒక పార్టీ ఉంది కాబట్టి, ఒక అధినేత ఉన్నాడు కాబట్టి. సో ఇట్లాంటి వాటిని వైసీపీ ఎంకరేజ్ చేయడం అనేటువంటిది. మళ్ళీ పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన నిన్నదాకా పులివెందుల్లో ఉన్నారు. పులివెందుల నుంచి నిన్ననే బెంగళూరు పోయారు. బెంగళూరు పోయినప్పుడు కనీసం అక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్తే పెద్ద దస్తగిరి చంపబడ్డాడు. సరే, వాళ్ళ పార్టీ ఎవరో చంపారు, అది వేరే విషయం. వాళ్ళ పార్టీ కార్యకర్తగా చంపబడింది. ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించాడా? లేదు. ఎందుకు? వాళ్ళ పార్టీ వాడు చంపితే పరామర్శించాడా? చంపింది వాళ్ళ పార్టీ వాడు, చనిపోయింది వాళ్ళ పార్టీ కార్యకర్త. మళ్ళా చనిపోయింది ఒక బీసీ బిడ్డ కూడా. మరి వెళ్ళి పరామర్శించారుగా. అదే కూటమోళ్ళు కనుక ఒక హత్య చేసి ఉంటే వైసీపీ కార్యకర్త ఎంత రాద్ధాంతం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? లేదు. ఏమాత్రం బాధ్యత లేకుండా కనీసం ఆ కుటుంబాన్ని పలకరించకుండా వెళ్ళిపోయాడు. అది ఒక భాగం. ఇప్పుడు ఇక్కడేం జరిగింది చూస్తున్నాగా, ఎంత దారుణము. అనంతబాబుని ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం. సో అనంతబాబు క్రైమ్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.